నమస్తే జయకృష్ణ భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రతి వ్యక్తి తన జీవితం ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. దీనికోసం అతను సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాడు. కానీ కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు కూడా బాధ్యత వహిస్తాయి. దుఃఖం, దారిద్ర్యాన్ని తొలగించడానికి సనాతన ధర్మ గ్రంథాలలో అనేక దోష నివారణ పద్ధతులు ఉన్నాయి. ఈరోజు మనం మీకు డబ్బు కొరతను అధిగమించడానికి, పేదరికం నుండి బయటపడడానికి దుర్గా సప్తశతిలో ఇచ్చిన మంత్రం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మంత్రం చదవడం ద్వారా మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు అన్నీ తొలగిపోయి అనుకూలంగా మారుతాయి. అంతేకాదు, మీ జీవితంలోని దుఃఖం అంతా తొలగి సుఖశాంతులతో జీవిస్తారు. అలాంటి మహిమాన్విత మంత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మార్కండేయ పురాణం 18 పురాణాలలో ఒకటి. దుర్గా సప్తశతిలో ఇవ్వబడిన 700 మంత్రాలు ఈ పురాణం నుండి తీసుకోబడ్డాయి. దుర్గా సప్తశతిలో ఒక మంత్రం ప్రస్తావన చూద్దాం. దీనిని క్రమం తప్పకుండా జపించడం వల్ల దుఃఖం, పేదరికం పోతాయని నమ్ముతారు. అయితే ఈ మంత్రాన్ని సరిగ్గా జపించడం ద్వారా దుఃఖం, పేదరికం క్రమంగా తొలగిపోతాయి. దుర్గా సప్తశతి మంత్రం చాలా ప్రశాంతవంతంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు జపించడం వల్ల దరిద్రం, దుఃఖం, పేదరికం తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ మంత్రాన్ని జపించడానికి ఉత్తమ సమయం ఉదయం కావడం విశేషం. మంత్రాన్ని జపించే విధానం ఏమిటంటే, ఇందుకోసం ముందుగా స్నానం చేసి పూజా స్థలంలో కూర్చోవాలి. దీని తర్వాత గంగాజలంతో శుద్ధి చేసుకోండి. తర్వాత నువ్వుల నూనె దీపం వెలిగించాలి. దీని తర్వాత మంత్రాన్ని జపించడం ప్రారంభించండి. రోజుకు 11 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. ఇలా 40 రోజులు జపిస్తే మీ జీవితంలో మార్పును గమనించవచ్చు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జయకృష్ణ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.